జగన్ నంద్యాల అభ్యర్థి ఖరారు. కర్నూలు జిల్లాలో నంద్యాల ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడి నుండి గెలిచిన పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఇక్కడ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఫారూక్ టీడీపీలో మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన భూమా నాగిరెడ్డి గెలిచిన తరువాత టీడీపీలోకి చేరారు. గత సంవత్సరం నుండి ఆయన మంత్రి పదవి వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ మంత్రివర్గ విస్తరణ కాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో భూమా రాజకీయాల్లో తనకు ప్రత్యర్థి వర్గమైన శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడైన హరిచక్రపాణి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి భూమాని కూడా ప్రత్యర్థులతో కలిసి పనిచేసి గెలిపించి తీరాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమాపై ఒత్తిడి తెచ్చారు. గ్రామ స్థాయిలో ఇంకా వర్గ రాజకీయాలు ఉన్నా పై స్థాయి నాయకులకి మాత్రం ప్రత్యర్థులతో కలిసి పనిచేయవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికి భూమా నాగిరెడ్డి మానసికంగా ఆందోళన చెంది అశాంతికి గురై హార్ట్అటాక్తో అకాల మరణం చెందారు. దీనివల్ల నంద్యాలలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అధికార టీడీపీకి ఒక ఛాలెంజ్. గడిచిన 3 సంవత్సరాల్లో ఏపీలో ఉప ఎన్నికలు రాలేదు. అందువలన ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలీదు. ఇప్పుడు భూమాపై సానుభూతి ఒకవైపు, టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఒకవైపు, ఈ రెండిటికి మధ్య ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు రాజకీయంగా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానం ఏకగ్రీవం అవుతూ వచ్చింది. దీనికి ప్రతిపక్షాలు ఒత్తాస పలుకుతూ వచ్చాయి. కానీ వాస్తవానికి ఇది వైఎస్ఆర్సీపీ గెలుపొందిన స్థానం. భూమా తరువాత టీడీపీలోకి జంప్ అయ్యారు. సో ఇక్కడ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడతాము అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ తరపున ఎస్పీవై రెడ్డి మేనల్లుడు, నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వనున్నారు. ఇక టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత రెడ్డికి కానీ, భూమా అన్న శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా అధికార పార్టీ అన్ని ప్రలోభాలకు గురిచేసినా లేక మరణించిన వారిపై సానుభూతితో అయినా టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. లేక ఆల్రెడీ అది వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానం కాబట్టి అధికార టీడీపీపై ఉండే వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి లాభం కావచ్చు. ఏది ఏమైనా నంద్యాల ఉప ఎన్నికలు ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.